ఇక్కడ ఎలర్జీ ఉన్న వాళ్ళకి మాత్రమే సమస్య తప్ప మిగతా వాళ్ళకి కాదు. ఎందుకంటే ఇందులోని రిచ్గా మనకి హైయెస్ట్ ఎనర్జీ సోర్స్ అందాలంటే పీనట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్. కాకపోతే ఆ బెస్ట్ ఫుడ్ అందరూ తినొచ్చు, ఎలర్జీ ఉన్న వాళ్ళు తప్ప. అంటే ఇది ఎక్కువ కాలం తింటే ఎలర్జీ వచ్చేస్తుందా అంటే రాదు. అది అందరికీ ఇమ్యూనిటీ అనేది ఒకలా ఉండదండి. ఒక్కొక్కరికి ఇమ్యూనిటీ వీక్గా ఉంటుంది. అది ఎవరికైతే దీనివల్ల ఎలర్జీ వస్తుందో వాళ్ళు మాత్రమే మానేసుకోవాలి. సో చూడండి, ఎలర్జీ దేనివల్ల వస్తుందంటే, సో ఎలర్జీలో మనం ప్రోటీన్స్ ఉంటాయి చూసారా, ప్రోటీన్లో ఒక 20 to 30% ఆఫ్ ప్రోటీన్ ఎలర్జీ కలిగించే ప్రోటీన్ అండి. ఆ ఎలర్జీ కలిగించే ప్రోటీన్ ఏంటంటే ERA-H1, ERA-H2, ERA-H3, ERA-H6 అనే ప్రోటీన్ సంబంధిత భాగం ఏదైతే ఉందో అది గ్లోబులిన్ సంబంధించిన ఎలర్జీ సోర్స్ అండి. ఇది మనకి